హలో అండి. ఈరోజు మనం కాకరకాయ పొడిని ఎలా తయారు చేద్దామో చూద్దాము. ఇక్కడ నేను పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను. దానికి గుప్పెడు వేరుశనగ గుండ్లు, 2 టేబుల్ స్పూన్ల పచ్చెనపప్పు, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల మినపగుండ్లు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక చిన్న ముక్క, అది పచ్చిదైనా ఎండిదైనా మీ ఇష్టం అండి, ఒక వెల్లిపాయ, కొన్ని కరివేపాకు రెబ్బలు. ఇప్పుడు కాకరకాయని సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలి వీలైనంత. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాణీ తీసుకొని ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుంటున్నానండి. ఇక్కడ పావు కేజీ కాకరకాయలకి అరకప్పు ఆయిల్ వరకు పడుతుంది. ముందుగా అయితే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని సగం కాకరకాయ ముక్కలను వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా చూపిస్తున్న విధంగా స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కాకరకాయ ముక్కల్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇంకా మిగిలిన ముక్కలను కూడా ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం కాకరకాయ ఎప్పుడు కర్రీ, ఫ్రై, చట్నీ లాగే చేసుకుంటాము. ఇలా పొడిలా కూడా ఒకసారి ట్రై చేయండి. చేదు అనేది పోయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రెండోసారి కాకరకాయలని ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఆయిల్ అనేది తక్కువగా వేయటం వల్ల గోల్డెన్ బ్రౌన్ కలర్లో కనిపించకపోయినా కానీ కాకరకాయ ముక్కలు అనేది వేగిపోయాయి. ఇప్పుడు మరలా ఒక బాణీ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొబ్బరి ముక్కలు, పల్లీలు వేసుకొని అవి దోరగా వేగిన తర్వాత ధనియాలు, పచ్చెనపప్పు, మినపగుండ్లు వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలండి. ఇవి దోరగా వేగిన తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలను కూడా వేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా వేగిపోయిన తర్వాత మనం ముందుగానే తీసి పెట్టుకున్న చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని కూడా వేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకొని వేయించుకోవాలి. వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అనేది చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని బరక్గా పట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల కారము, స్పూనున్నర ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు కారాలు అనేవి మీకు టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి. మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా వేసుకొని బరక్గా పట్టుకోవాలి. ఇలా బరకగా పట్టుకోవటం వల్ల మనం తినేటప్పుడు కాకరకాయ ముక్కలు అనేవి మధ్య మధ్యలో తగులుతూ ఉంటాయి. నచ్చకపోతే మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోండి. కాకరకాయ పొడి అనేది రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్